హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది మనకి మేనేజరియల్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇవాళ వీడియోలో మనం ఏవైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఆ నోటిఫికేషన్ గురించి వచ్చినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది మనకి కంపెనీ యాక్ట్ 2006 ప్రకారం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది అనమాట. ఈ IIFCL అనేది మనకి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి రుణాలను అందించడానికి, ఆ ప్రాజెక్ట్ కి ఇంకా ఎన్హాన్స్ చేయడానికి వాటికి రుణాలు అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నుంచి వచ్చినటువంటి రుణాలను తిరిగి కంపెనీస్కి అందించడం, ఇలాంటి ప్రాజెక్ట్స్కి అందించడం అనేటువంటి పనులన్నీ కూడాను ఈ IIFCL అనేది చేస్తూ ఉంటుంది. దీంతో పాటు ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడాను అట్రాక్ట్ చేయడానికి ఈ IIFCL అనేది ఈ ప్రాజెక్ట్స్ ఇన్వెస్టర్లకి తోడ్పడుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి పనులన్నీ కూడాను ఈ IIFCL అనేది నిర్వహిస్తూ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్ గా మనకి 8 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే మేనేజర్ గ్రేడ్ బి, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడాను మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. జనరల్, అదేవిధంగా SC, ST, OBCలో ఎన్నెన్ని ఉన్నాయి అని చెప్పేసి కేటగిరీ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో చూద్దాము. మేనేజర్ గ్రేడ్ బికి సంబంధించి అన్రిజర్వ్డ్ ఒక పోస్టు, SCలో ఒక పోస్టు, STలో ఒక పోస్టు, ఇట్లాగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఒక పోస్టు, టోటల్గా 4 పోస్టులు అనేవి ఉన్నాయి ఏవైతే మేనేజర్ గ్రేడ్ బికి సంబంధించి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి టోటల్గా ఇక్కడ అన్రిజర్వ్డ్కి సంబంధించి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. SCకి నిల్లు, STకి నిల్లు. సో ఇక్కడ OBCకి వచ్చేసరికి ఒక పోస్ట్ అని ఉంది. టోటల్గా ఇక్కడ 4. ఇక్కడ మొత్తం కలుపుకుంటే గ్రేడ్ ఏ, గ్రేడ్ బి కలుపుకుంటే మొత్తం 8 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. దీని తర్వాత ఈ IIFCLకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడాను మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అవేంటంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఇక్కడ April 16th నుంచి మనకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా May 14th అనేది లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశారు. పేమెంట్ ఫీజు కూడాను ఈ రోజుతోనే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ డేట్ తోటి. దీని తర్వాత కట్ ఆఫ్ డేట్ అనేది మనకి యాజ్ పర్ March 31st ప్రకారం 2025 ప్రకారం అనేది ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారని ఆ డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది సేమ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. దీంతో పాటు ఈ ఎగ్జామ్కి సంబంధించి, అంటే ఈ పోస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా ఇక్కడ డేట్స్ మీన్స్ టెంటేటివ్గా ఇక్కడ ఇచ్చారు. May, Juneలో మనకి ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడాను మనకి ఈ డేట్స్ అనేవి ఇక్కడ మంత్స్ అనేవి ఇక్కడ టెంటేటివ్గా ఇచ్చారు. ఫైనల్ రిజల్ట్ కూడాను June, July, అంటే విత్ ఇన్ 1 to 2 monthsలో మనం సెలెక్ట్ అయిపోతే మనం జాబ్లో ఉండిపోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా మనకి గవర్నమెంట్ జాబ్ అనమాట. సో ఎవరైతే బాగా మంచిగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు 1-2 monthsలో ఈ జాబ్లో అనేది ఉండొచ్చు అనమాట. దీని తర్వాత గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి పే స్కేల్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి బేసిక్ పే వచ్చేసరికి పర్ మంత్ ఆ గ్రేడ్ ఏ పోస్టులకు వచ్చి 44,500 అనేది బేసిక్ పే ఉంటుంది. దీంతో పాటు మనకి ఇక్కడ అలవెన్సెస్ అనేవి కూడా ఇచ్చారనమాట. టోటల్గా ఇక్కడికి వచ్చేసరికి 89,150 రూపాయలు అనేది వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటు మనకి ఇవన్నీ కలుపుకొని మనకి DA కానీ, లేదంటే లోకల్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఫ్యామిలీ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట గ్రేడ్ ఏ పోస్టుకి సంబంధించి. గ్రేడ్ బి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రేడ్ బి పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క బేసిక్ పే వచ్చేసరికి పర్ మంత్ 55,200 రూపాయలుగా ఉందన్నమాట. దీంతో పాటు మనకి HRA కానివ్వండి, డిఆర్ఎస్ అలవెన్సెస్, ఇంకా మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇలాంటివన్నీ కూడాను మనకి 50% ఆఫ్ బేసిక్ పే విల్ బి పెయిడ్ అనమాట. సో దీంతో పాటు మనకి ఇవన్నీ కూడాను అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని ఇంకా మనకి పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏంటి, 99,750 రూపాయలుగా అనేది పే స్కేల్ అనేది గ్రేడ్ బి పోస్టులకు అనేది ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి వన్స్ సెలెక్ట్ అయితే ఏదైనా కానీ ఒక గవర్నమెంట్ జాబ్కి, ప్రైవేట్ జాబ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక శాలరీనే. సో శాలరీ మనకి వన్స్ మనం గవర్నమెంట్ జాబ్కి ఏదైనా సెలెక్ట్ అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. లైక్ ఇలాంటి జాబ్స్కి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ
గ్రాట్యుటీ లీవ్, అదేవిధంగా లీవ్ ఫెయిర్ కన్సెషన్స్, లీవ్ ఎన్కాష్మెంట్, తర్వాత రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, మీల్ కార్డ్ ఇస్తారు, మొబైల్, రెసిడెన్షియల్ టెలిఫోన్, న్యూస్ పేపర్, ఐ రిఫ్రాక్షన్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. చూడండి, ఒకే ఒక్క పోస్ట్కి ఇన్ని రకాలైనటువంటి మనకి అలవెన్సెస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడాను వన్స్ సెలెక్ట్ అయితే ఎస్పెషల్లీ ఈ ఉద్యోగానికి సంబంధించి ఇన్ని అలవెన్సెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో చూడండి, చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి. వన్స్ మనం సెలెక్ట్ అయితే మనకి ఇక్కడ గ్రేడ్ ఏ మేనేజర్, గ్రేడ్ బి, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా శాలరీ అనేది పర్ ఇయర్కి 23.5 lakhs అప్రాక్సిమేట్గా ఉంటుంది. అదేవిధంగా 19 lakhs అనేది మనకి ఈ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి పోస్టులకు అనేది ఇక్కడ ఈ విధంగా అనేది పర్ యానం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అనేది శాలరీ ఉంటుంది. మనం ఒక్కసారి సెలెక్ట్ అయిపోతే మన లైఫే మొత్తం మారిపోతుంది. సో ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. సో ఎందుకంటే 23.5 lakhs పర్ యానం, అదేవిధంగా 19 lakhs పర్ యానం. సో ఈ ఏవైతే గ్రేడ్ ఏ, గ్రేడ్ బి పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పర్ యానం పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు. దీని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కూడా ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం అప్లై చేసుకునేటప్పుడు లేదంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకి కేటగిరీ, ఏ కేటగిరీ అయితే ఉంటామో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఐడెంటిటీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్, నేషనాలిటీ, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్సెట్రా అనేది మనం ఇంటర్వ్యూ టైంలో మనం తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటిది ఇదనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కూడా మనకి ఇక్కడ నెక్స్ట్ మెన్షన్ చేశారు. అది కూడా ఏ విధంగా ఉందనేది చూద్దాము. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. షెడ్యూల్ కాస్ట్ అంటే ఎస్సీ, ఎస్టీలకి 5 years అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. దీంతో పాటు అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ వారికి 3 years, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 13 years, పీడబ్ల్యూడి ఎస్సీ, ఎస్టీలకి 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. సో ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసరికి 5 years. సో ఎక్స్ సర్వీస్ మెన్తో పాటు ఇక్కడ మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాళ్ళందరికీ కూడాను 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. దీని తర్వాత ఎంప్లాయీస్ ఆఫ్ ఐపీఎల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బై 5 years అనేది ఇచ్చారు. దీంతో పాటు ఎవరైతే ఈ ఐఐఎఫ్సిఎల్లో ఆల్రెడీ మనకి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఎవరైతే మనకి ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదనమాట. సో వాళ్ళు ఎంత ఏజ్ వరకు వచ్చినా కానీ వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత టెంటేటివ్ పోస్టులు, అదేవిధంగా ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలనేది పోస్ట్ వైజ్గా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూద్దాము. ఇందాక మనం చెప్పుకున్నాం మేనేజర్ గ్రేడ్ బి పోస్ట్ సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఎంబీఏ, పీజీడీబీఎం, అదేవిధంగా బీటెక్ ఆర్ చార్టెడ్ అకౌంట్స్, కాస్ట్ అకౌంటెంట్, సో సిడబ్ల్యూఏ ఆర్ ఎల్ఎల్బి ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగానికి అంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ అనేది కూడా కావాలన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలంటే 2 years ఇన్ ఫైనాన్షియల్ అడ్వైజరీ, లేదంటే పీపీపీ స్ట్రక్చరింగ్, లేదంటే కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, అదే సిండికేషన్, ప్రాజెక్ట్ ఫైనాన్స్, ఈ విధంగా మనకి ఇక్కడ ఈ పోస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేశారు. నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది ఈ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలనేది మనం ఇప్పుడు చూసాము. దీని తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, లేదంటే ఎంబీఏ, పీజీడీబీఎం, బీటెక్, చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అకౌంటెంట్ ఆర్ ఎల్ఎల్బి. సో ఈ డిగ్రీస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారు, సో 2 పోస్టులకి సేమ్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. కాకపోతే ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మారుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years. దీంతో పాటు ఈ డిగ్రీతో పాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎందులో అంటే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కమర్షియల్ బ్యాంక్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. లేదంటే మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years ఇన్ ఫైనాన్షియల్ అడ్వైజరీ, పీపీపీ స్ట్రక్చరింగ్. సో సేమ్ లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్లే ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇదొక్కటే మనకి ఇక్కడ మారింది. దేంట్లో అంటే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కమర్షియల్ బ్యాంక్లో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఈ పోస్ట్కి, ఏది అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్ట్కి అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. దీని తర్వాత సెలెక్షన్ ప్రొసీజర్ మనకి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానీ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మనకి ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి సిబిటి అనేది జరుగుతుంది. ఈ సిబిటి తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ.
ఈ 2 స్టేజెస్ ద్వారా మనల్ని ఈ అభ్యర్థుల్ని ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు phase 1 అండ్ phase 2. ఇది ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి టెక్నికల్ రౌండ్కి సంబంధించినటువంటి టెక్నికల్ అండ్ బిహేవియర్కి సంబంధించినటువంటి రౌండ్ అనమాట. ఇక్కడ మనం phase 1 అనేది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. ఇది కంప్లీట్గా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది ఆబ్జెక్టివ్ టైప్లోనే మనకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్గా ఈ పేపర్ వచ్చేసరికి ఇది సింగిల్ పేపర్ 200 మార్క్స్కి ఈ పేపర్ అనేది ఉంటుందన్నమాట. డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ద ఎగ్జామినేషన్ మే బీ హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్. సో ఒకటే CBT అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. కాకపోతే షిఫ్ట్ డిపెండింగ్ ఆన్ క్యాండిడేట్స్ షిఫ్ట్స్ అనేవి మల్టిపుల్ షిఫ్ట్స్లో మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో దీని తర్వాత మనకి ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది కూడా ఇచ్చారు. CBT ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అదొకసారి చూద్దాము. ఇందులో టెస్ట్ 1లోకి వచ్చేసరికి రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్. రీజనింగ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, యాప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనేది ఉంటుంది. టైం వచ్చేసరికి 60 minutes. టోటల్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత టెస్ట్ 2 వచ్చేసరికి డొమైన్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి ఈ పార్ట్లో. ఇది కూడాను కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. సో ఈ డొమైన్ నాలెడ్జ్కి సంబంధించి ప్రాజెక్ట్ ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్, ట్రెజరీ, జనరల్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, సో ఫైనాన్షియల్గా సంబంధించినటువంటి ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ అన్నిటిపైన కూడాను మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ మాత్రం 100 మార్క్స్. టైం రెండిటికి టెస్ట్ 1కి టెస్ట్ 2కి టైమింగ్ అనేది సేమ్ ఉంది, 60 minutes. అంటే మనకి 2 hours అనేది ఈ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. పేపర్ 1 అంటే టెస్ట్ 1 వచ్చేసరికి 100 మార్క్స్, టెస్ట్ 2 వచ్చేసరికి కూడాను 100 మార్క్స్ ఉంది. ఇక్కడ మనకి వచ్చి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఈచ్ వన్ 1 మార్క్ అనేది క్యారీ చేస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చేసరికి 2 మార్క్స్ అనమాట. సో 50 × 2 100 కాబట్టి టోటల్గా ఇక్కడ 200 క్వశ్చన్స్ అనేది మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మినిట్స్ వచ్చేసరికి మనకి 120 minutes. 2 hours ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకి జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అనేది మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. ఇది కంప్లీటెడ్గా టెక్నికల్ అండ్ బిహేవియర్కి సంబంధించినటువంటి వాటిపైన మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే CBTలో ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళని ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అవి ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే టోటల్గా మనకి 21 సిటీస్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనం అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, సో ఇలాగ మనకి 21 సెంటర్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఎవరైతే వాళ్ళ యొక్క దగ్గర ఉన్న సిటీస్ ఉన్నాయో వాటిలో మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి విశాఖపట్నం అనేది ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ అనేది కూడా మనకు ఉందన్నమాట. సో తెలుగు స్టేట్స్ వాళ్ళు ఈ రెండిట్లో ఏదో ఒక సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్గా 21 సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. దీని తర్వాత పేమెంట్ ఫీ. సో ఎవరెవరికి ఎంత పేమెంట్ అంటే అప్లికేషన్ ఫీ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే SC, ST, PWD ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్గా ఉంది. ప్లస్ దీంతో పాటు ఇంటిమేషన్ ఛార్జెస్ అనేవి కూడాను మనకి ఇక్కడ పే చేయాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటు ఎవరైతే అదర్స్ అంటే అండర్ రిజర్వ్డ్, EWS, OBC ఎవరైతే ఉంటారో వాళ్ళు 600 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అండ్ అదేవిధంగా ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది పేమెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్. దీని తర్వాత ఏజ్ లిమిట్. ఇందాక మనం చెప్పుకున్నాం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక్కొక్క కేటగిరీకి ఏ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు గ్రేడ్ బికి సంబంధించి ఏ విధంగా ఉంది, గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాము. క్యాండిడేట్స్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 40 years. ఇది 40 years కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పేసి గ్రేడ్ బికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. ఏంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది మనం కేటగిరీ వైజ్గా చెప్పుకున్నాము. సో మినిమం ఎంత ఉండాలంటే 40 years, మ్యాక్సిమం ఎంత ఉండాలంటే 40 years అనేది ఉండాలి. దీంతో పాటు ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడాను
వర్తిస్తుందన్నమాట. అదేవిధంగా గ్రేడ్ ఏ పోస్ట్కి సంబంధించి ఏజ్ అనేది 30 years అనేది ఉండాలన్నమాట మ్యాక్సిమమ్. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏంటి ఇయర్స్ ఆన్ March 31st, 2025 ప్రకారం అనేది ఏజ్ అనేది కౌంట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో నేను టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.